హలో ఫ్రెండ్స్! 100 ఏళ్లుగా మండుతున్న భయంకరమైన గుంత ఎక్కడుందో తెలుసా? ఒక గుంతలో మంట పెడితే ఎంతసేపు మండుతుంది? ఒక గంట లేదా ఒక రోజు. కానీ ఒక గుంతలో మంటలు గత 50 ఏళ్లుగా ఏకతాటిగా రాత్రి పగలు వానలు పడినా, మంచు కురిసినా ఆగకుండా మండుతూనే ఉన్నాయి. సెంట్రల్ ఆసియాలోని తుర్క్మెనిస్తాన్ దేశంలో ఉన్న ఖార్కుమ్ ఎడారిలో ఈ వింత ప్రదేశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని డోర్ టు హెల్ అని పిలుస్తారు. అసలు ఈ మంటలు ఎలా మొదలయ్యాయంటే 1971లో సోవియట్ యూనియన్ అంటే రష్యా శాస్త్రవేత్తలు ఈ ఎడారిలో న్యాచురల్ గ్యాస్ మరియు ఆయిల్ నిల్వలు ఉన్నాయేమో అని డ్రిల్లింగ్ చేయడం ప్రారంభించారు. డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఆ మెషిన్ కింద భూమి లోపల ఒక భారీ గ్యాస్ గుహ పగిలింది. ఆ ప్రెషర్‌కి పైనున్న భూమి మొత్తం కుంగిపోయి 69 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతు ఉన్న ఒక అతిపెద్ద గుంత ఏర్పడింది. డ్రిల్లింగ్ మిషన్ ఎక్విప్‌మెంట్ మొత్తం ఆ గుంతలో పడిపోయాయి. ఆ గుంతలో నుంచి భయంకరమైన విషపూరితమైన మీథేన్ గ్యాస్ బయటకు రావడం మొదలైంది. ఆ గ్యాస్ గాలిలో కలిసి పక్కనే ఉన్న ఊర్లలోని జనాలు, జంతువులు చనిపోవడం స్టార్ట్ అయింది. అప్పుడు శాస్త్రవేత్తలు ఒక ప్లాన్ వేశారు. ఆ గుంతలోకి ఒక చిన్న మంట వేస్తే అందులో ఉన్న గ్యాస్ అంతా ఒక 2, 3 వారాల్లో పూర్తిగా కాలిపోయి మంటలు వాటంతట అవే ఆగిపోతాయని అనుకున్నారు. అలా ఒక అగ్గిపుల్ల గీసి ఆ గుంతలో వేశారు. వాళ్ళు వేసిన ఆ మంట 1971 నుంచి ఇప్పటి వరకు అంటే 50 ఏళ్లకు పైగా ఆ మంట ఆగకుండా మండుతూనే ఉంది. కింద ఉన్న గ్యాస్ నిల్వలు ఎంత భారీగా ఉన్నాయంటే ఆ మంటను ఆపడం ఏ టెక్నాలజీ వల్ల కూడా కావడం లేదు. ఇప్పుడు ఆ ప్రదేశం ప్రపంచంలోనే ఒక డేంజరస్ టూరిస్ట్ స్పాట్‌గా మారింది.